గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి మారుతి సుజుకి బ్రీజా ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. జెడిఐ ప్లస్ వేరియంట్ 2018 మోడల్కి సంబంధించిన బండి అండి. ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. వెహికల్ నెంబర్ చూసుకున్నట్లయితే ఢిల్లీ నెంబర్, ఢిల్లీ రిజిస్ట్రేషన్, సింగిల్ ఓనర్ అన్న, చాలా తక్కువ కిలోమీటర్లు అయితే తిరిగింది. సో వెహికల్ ప్రతిదీ కూడా ఎక్స్టీరియర్ పరంగా, ఇంటీరియర్ పరంగా అంతా కూడా మీకు చూపించిన తర్వాత దీని యొక్క ఫీచర్స్ ఏంది, దీని ప్రైస్ ఏంది, డీటెయిల్స్ ఏంది అనేది కంప్లీట్గా నేనైతే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చూపిస్తా. ముందుగా దీని ఎక్స్టీరియర్ అయితే చూడొచ్చు మీరు. అటు సన్లైట్ ఉంది కాబట్టి మీకు ఇటు క్లియర్గా కనపడుతుంది, అటేమో కొంచెం షైనింగ్గా కనపడుతుంది. బట్ మీరు వీడియో అయితే కంప్లీట్గా అబ్జర్వ్ అయితే చేయండి. ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు, డెంట్లు లేవు, స్క్రాచెస్ లేవు, అంతా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. సో మారుతి సుజుకి బ్రీజాలో మనకి ఈ మధ్య కాలంలో మేము బ్రీజాలు కూడా చాలా బండ్లు అయితే ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ కిలోమీటర్లు తిరిగినటువంటి వెహికల్ అనమాట. సో ఎక్స్టీరియర్ పరంగా మొత్తం చూడండి మీరు. ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూడొచ్చు మీరు. లెఫ్ట్ సైడ్ కొంచెం మీకు షైనింగ్ ఎక్కువ కొడుతుంది అటు సన్ వల్ల. సో మీరు ఫ్రంట్ లుక్ కూడా చూడొచ్చు. డిఆర్ఎల్ లైట్ విత్ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ ఉంటుంది. ఫాగ్ లైట్స్ ఉంటాయి, చూసారు కదా, ఫాగ్ లైట్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రొజెక్టర్ హెడ్ లైట్ ఉంది, డిఆర్ఎల్ లైట్ ఉంటుంది, ఇండికేటర్స్ ఉంటాయి ఫ్రంట్ మనకి. నేను ఆన్ చేసి చూపిస్తాను, చూడొచ్చు మీరు. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, లైట్స్ కూడా నేను ఆన్ అయితే చేసి చూపించా కదా, డిమ్ డిప్పర్ కొడుతున్నా. సో అదేవిధంగా మనకి ఇంజన్ కండిషన్ ఏ విధంగా ఉందనేది కూడా చూపిస్తాను. సో ముందుగా మనం బానట్ అయితే ఓపెన్ చేస్తున్నాం. బానట్ ఓపెన్ చేస్తే మీకు ఇంజన్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుందన్న. సో రేడియేటర్ పట్టీ కానీ, ఫెండర్లు కానీ, యాపరన్లు కానీ అంతా కూడా ఒరిజినల్ అనమాట. సో డిక్కీ కానీ అన్నీ కూడా గ్లాస్ డోర్స్ అండ్ గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి. ఎటువంటి యాక్సిడెంటల్ అయితే కాలేదు. సో కంప్లీట్గా మనకి చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగినటువంటి బండి. సో ఇంటీరియర్ పరంగా చూడొచ్చు మీరు, ఇంటీరియర్ ఏ విధంగా ఉందనేది. ముందుగా టైర్ కండిషన్ చూడొచ్చండి. టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే మీకు 100కి 100% టైర్స్ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా మీకు ఇంటీరియర్ పరంగా చూపిస్తాను వెహికల్లో. ముందుగా మనం ఓపెన్ చేయగానే మనకి లాక్ అన్లాక్ వస్తుంది, 4 పవర్ విండోస్ వస్తాయి అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం పుష్ స్టార్ట్ వేరియంట్, ఇది పుష్ స్టార్ట్ దగ్గర చూసుకున్నట్లయితే సైడ్ ఫోల్డ్ మిర్రర్స్, ఓకేనా, ఆటో ఫోల్డ్ మిర్రర్స్కి సంబంధించింది. ఇక్కడ బటన్ నొక్కగానే మనకి సైడ్ మిర్రర్స్ అనేవి ఆటోమేటిక్గా ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి. అదేవిధంగా అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ ఉంటుంది, ఓకేనా. స్టార్ట్ చేయాలంటే మనం ఇక్కడే మనం పుష్ స్టార్ట్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా మనకి పెడల్స్ చూసుకోవచ్చండి, పెడల్స్ ఏ కండిషన్లో ఉందో. సో కిలోమీటర్లు చూసుకున్నట్లయితే కేవలం 35,656 కిలోమీటర్లుగా బండి అయితే తిరిగింది. సింగిల్ ఓనర్ అన్న ఢిల్లీలో. సో మీరు స్టీరింగ్ మీద చూడొచ్చు, స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉన్నాయి. సేఫ్టీ పరంగా ఈ బండికి డ్రైవర్ సైడ్, అదేవిధంగా కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. అదేవిధంగా క్లైమేట్ కంట్రోల్ ఏసీ విత్ టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సర్, అదేవిధంగా బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్, నావిగేషన్ అన్నీ కూడా ఉంటాయన్న. మధ్యలో మనకి ఆమ్రెస్ట్ ఉంది. 5 గేర్ల మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బండి, మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా, చూసారు కదా. సో పైన రూఫ్ కూడా మీకు ఎటువంటి మచ్చలు లేకుండా నీట్ కండిషన్లో అయితే రూఫ్ అయితే ఉంది. సో ఇలాంటి వెహికల్ మిస్ కాకండి, ఎందుకంటే చాలా తక్కువ కిలోమీటర్లు అయితే తిరిగినటువంటి బండి. సో దీని అందం కోసం మేము రబ్బింగ్, పాలిషింగ్, డ్రై క్లీనింగ్ అయితే చేయించడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా సీట్లు కానీ అన్నీ కూడా షోరూమ్ నుండి వచ్చినవి అనమాట. ఇది అప్పట్లో దొరికే సీట్లు, ఇప్పుడు మనం వేయించుకోవాలన్నా ఇటువంటి స్టాక్ అయితే రాదు. ఎందుకంటే అప్పుడు బండితో పాటు మనకి షోరూంలోనే ప్రొవైడ్ అయితే చేస్తారు. షోరూమ్ నుండే మనం అయితే వేయించుకోవాల్సి ఉంటుంది, బయట దొరకవు అనమాట. సో చూసారు కదా రూఫ్ సైడ్ కానీ అంతా కూడా. సో అందుకనే మీరు ఇక్కడ వెనక డిక్కీ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ జెడిఏ ప్లస్ వేరియంట్ అనేది మెన్షన్ అయితే అవుతుంది. రబ్బింగ్ పాలిషింగ్ అంటే ఏంటంటే థ్రెడ్ పెట్టి మన సిరామిక్ కోటింగ్స్ ఎలా చేస్తారు హైదరాబాద్లో కానీ ఇట్లా మనం చూస్తూ ఉంటాం కదా, ఇవన్నీ తీసేసి పాలిష్ పెట్టి గన్తో మీకు దాని కోటింగ్ వేస్తారు. ఆ షైనింగ్ మీకు దాదాపుగా 4 నెలల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆ క్రమంలో ఏమైందంటే జెడ్డీఐ పెట్టకుండా అక్కడ డిడిఐఎస్ ఉంటే అదైతే అంటించడం అయితే జరిగింది. సో ఇది కామనే, అలా అని చెప్పి యాక్సిడెంట్ కాదు, ఏది కూడా రీప్లేస్ కాలేదు, పెయింట్ కూడా పడలేదు, అంత ఒరిజినల్ అయితే ఉంది. సో మీకు డిక్కీ ఓపెన్ చేసిన హైడ్రాలిక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మీకు ఇక్కడ బూట్ స్పేస్ చూడొచ్చు అన్న. ఇక్కడ మనం బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే మనకి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి, చూశారు కదా వీడియోలో.
సో అదేవిధంగా మీకు స్టెప్నీ టైర్ ఏ కండిషన్లో ఉందనేది కూడా చూపిస్తున్నా. స్టెప్నీ టైర్ కూడా అపోలో టైర్కి సంబంధించిన బండి, స్టెప్నీ అన్యూజ్డ్, జాక్ రోడ్ పాన్ అనేది కూడా అన్యూజ్డ్ అన్న. ఓకేనా. సో ఇక పోతే దీని డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. సో 2018 మోడల్కి సంబంధించిన బ్రీజా ZDI ప్లస్ వేరియంట్, పుష్ స్టార్ట్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి, క్లైమేట్ కంట్రోల్ ఏసీ, బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్, నావిగేషన్ కంట్రోల్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ అండ్ రివర్స్ కెమెరా. అదేవిధంగా టైర్లు అన్నీ కూడా 4 టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి. LED DRL లైట్ ఉంటుంది, ప్రొజెక్టర్ హెడ్ లైట్ ఉంటుంది, ఫాగ్ లైట్స్ కూడా ఉంటాయి. సో 2 తాళాలు అంటే రిమోట్లు వస్తాయి మనకి. సో దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 7,30,000గా అడుగుతున్నారు. ఆన్ టేబుల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది, విత్ కమిషన్ ఇన్వాయిస్తో పాటు మీరు మాట్లాడుకోవచ్చు. 7,30,000 అది కూడా ఫిక్స్డ్ కాదన్న, డిస్కౌంట్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తే కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ప్రజెంట్ నేను ఢిల్లీ వచ్చి అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ట్రైలా అర్రే ట్రైల్ మర్చిపోయా, బంద్ చేయలే కదా, ట్రైల్ వెళ్ళి వస్తా. వెనక బాబాయిలు ఉన్నారు. రైట్ అన్న. సస్పెన్షన్ కానీ రన్నింగ్ కానీ షోరూమ్ నుండి ఒక బండి, కొత్త బండి ఎలా వస్తుందో అదే పీస్లో ఉన్నటువంటి బండి మీకు తెలిసిన మెకానిక్ మిత్రులను కూడా తీసుకొచ్చి ఒక ట్రైల్ అయితే వేసుకొని ఏదన్నా అబ్జెక్షన్ పెడితే మీరు ఇక్కడ నా దగ్గర నుండి కమిషన్ లేకుండా బండి అయితే తీసుకొని వెళ్ళచ్చు. ఓకేనా. రైట్ అండి, థ్యాంక్ యూ.